హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏరోప్లేన్స్కి ఎక్కువ వైట్ కలర్ ఎందుకు వేస్తారు, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అనేది ఈరోజు మన టాపిక్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనీష్. వెల్కమ్ టు మై ఛానల్ బీవీఎం ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బీవీఎం ట్రెండ్స్ ఫర్ మోర్ అండ్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఏరోప్లేన్స్ అనేవి వైట్గానే ఎందుకు ఉంటాయి అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు వన్ బై వన్ తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ రీజన్ వచ్చేసి థర్మల్ అడ్వాంటేజ్. థర్మల్ అడ్వాంటేజ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం వైట్ కలర్ గురించి ఒకటి తెలుసుకోవాలి. వైట్ కలర్ అనేది టెరిఫిక్ రిఫ్లెక్టర్ ఆఫ్ సన్లైట్. అంటే వైట్ కలర్ మీద సన్లైట్ పడితే అది వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది, అంతేగాని అబ్జర్వ్ చేసుకోదు. అదే వేరే కలర్స్ మీద మాత్రం సన్లైట్ పడితే అది అబ్జర్వ్ చేసుకొని హీట్ జనరేట్ అవుతుంది. ఆ వైట్ కలర్తో ఏరోప్లేన్కి పెయింటింగ్ వేయటం వల్ల సన్లైట్ అనేది ఏరోప్లేన్ మీద పడ్డప్పుడు వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల ఏరోప్లేన్లో హీట్ జనరేట్ అవ్వదు, ఏరోప్లేన్ అనేది కూల్గా ఉంటుంది. అదే వేరే కలర్ అయితే హీట్ అబ్జర్వ్ చేసుకొని ఏరోప్లేన్ అనేది హీట్ అవుతుంది. సో దీన్నే థర్మల్ అడ్వాంటేజ్ అంటారు. ఈ వైట్ కలర్ ఉండటం వల్ల ఏరోప్లేన్ మీద పడే లైట్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది, ప్లస్ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకోదు, దానివల్ల కూల్గా ఉంటుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఈజియర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ క్రాక్స్ అండ్ డెంట్స్. అంటే క్రాక్స్ అంటే ఎక్కడన్నా ఏరోప్లేన్ బాడీ మీద చీలికలు వచ్చినా, ఏదన్నా హోల్స్ పడినా, లేదా ఎక్కడైనా డ్యామేజ్ అయినా ఈ వైట్ కలర్ పెయింట్ వేయడం వల్ల అది ఈజీగా మనకి తొందరగా డిటెక్ట్ అవుతుంది. దానివల్ల ఎక్కడన్నా క్రాక్స్, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తొందరగా డిటెక్ట్ చేసి దాన్ని సాల్వ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థర్డ్ రీజన్ వచ్చేసి పెయింటింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఏరోప్లేన్స్కి పెయింట్ వేయటం అంటే ఏదో ఫెన్సెస్కి, గోడలకి పెయింట్ వేసినట్టు కాదు. దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో కావచ్చు, మ్యాన్ పవర్లో కావచ్చు, టైంలో కావచ్చు. ఈ వైట్ పెయింట్ వేయటం వల్ల ఆ మూడిట్లో సేవ్ అవుతుంది. అంటే టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది. అదే దాని బదులు వేరే కలర్ కనుక వేస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవ్వాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఎక్కువ తీసుకుంటుంది, మనీ ఎక్కువ అవుతుంది, మ్యాన్ పవర్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. సో వైట్ కలర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఫోర్త్ రీజన్ వచ్చేసి వైట్ డస్ నాట్ ఫేడ్. అంటే వైట్ కలర్ అనేది మాసిపోదు, అంటే చేంజ్ అవ్వదు. ఏరోప్లేన్స్ అనేవి డిఫరెంట్ హైట్స్లో ఫ్లై అవుతాయి. కొన్నిసార్లు హై యాటిట్యూడ్లో ఫ్లై అవుతుంది, కొన్నిసార్లు లో యాటిట్యూడ్లో ఫ్లై అవుతుంది. ఆ ఫ్లయింగ్ టైంలో వెదర్ కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దానివల్ల ఏరోప్లేన్ బాడీకి ఉన్న కలర్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వైట్ కలర్ వేసిన ఏరోప్లేన్స్కి ఆ ఛాన్స్ అనేది చాలా తక్కువ. అదే వేరే కలర్ వేస్తే అలా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అట్మాస్ఫియర్ కండిషన్స్ చేంజ్ అవటం వల్ల. ఇందువల్ల వైట్ కలర్ ఏరోప్లేన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కలర్డ్ ఏరోప్లేన్ హ్యావ్ లో రీసేల్ వాల్యూ. అంటే వేరే డిఫరెంట్ కలర్స్ ఉన్న ఏరోప్లేన్స్కి రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏరోప్లేన్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళ ఫ్లైట్ని వేరే వాళ్ళకి సెల్ చేస్తుంది. అలా సెల్ చేసేటప్పుడు ఆ కొనుక్కునేవాడు ఆ ఏరోప్లేన్కి వైట్ కలర్గా ఉన్న ఇంకో వేరే కలర్ ఉంటే దాన్ని లెస్ ప్రైజ్కి కొంటాడు. ఎందుకంటే అలా వేరే కలర్ ఉండటం వల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఏంటి, కలర్ అనేది తొందరగా ఫేడ్ అయిపోతుంది, దానివల్ల మళ్ళీ మనం రీపెయింటింగ్ చేసుకోవాలి. ఇంకోటి క్రాక్స్, డెంట్స్ ఏమన్నా ఉంటే అవి తొందరగా డిటెక్ట్ చేయలేము. హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది సన్లైట్ అయినప్పుడు, సో దానివల్ల ఏరోప్లేన్ అనేది హీట్ అవుతుంది. ఇలా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అందువల్ల ఆ కంపెనీ వాళ్ళు తక్కువ వాల్యూకి కొంటారు. సో అందుకని ఏరోప్లేన్స్కి వైట్ కలరే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవే దీని వెనకాల ఉన్న రీజన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే కామెంట్ మాత్రం తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్.